యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరినీ ప్రభు ఆయన సంతోషం, సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. ఒకవేళ గోల్డ్ ఇవ్వకపోవచ్చేమో, నువ్వు అనుకున్న ప్లాట్లు ఇవ్వలేకపోవచ్చేమో, నువ్వు కొనాలనుకున్న కార్లు ఇవ్వలేకపోవచ్చేమో, కానీ సంతోషంగా జీవించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు అన్యాయం చేయడు. ఆయన చేయడు చేయడు చేయడు. అది అసంభవం. నీ క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ప్రభువు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణలోకి నడిపిస్తుంది, మారు మనసులోకి నడిపిస్తుంది. అయితే ఆ మారు మనసు దుఃఖము పుట్టించదు. నువ్వు మారు మనసు పొందావా? రక్షణ పొందావా? నిజమైనటువంటి మారు మనసు దుఃఖం పుట్టించదు. నువ్వు ఏడుస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన వాటిని బట్టి, అది లేదు ఇది లేదని వాటిని బట్టి ఏడుస్తున్నావు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వచ్చింది. అది రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఆ మారు మనసు దుఃఖము